న్యూస్ చూస్తున్నారు. తమిళనాడులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. విజయ్కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి పరిణామాలు అక్కడ. మరి ముఖ్యంగా ఏఐడిఎంకేకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ ఏఎంఎంకే చీఫ్ దినకరన్ లేఖ రాశారు. ఆ దినకరన్ రాసిన లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. లెట్ మీ రీడ్ అవుట్ దట్ లెటర్ ఫర్ యూ. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఏమంటున్నారు ఆయన? లెటర్ ఆఫ్ సపోర్ట్ టు ఏఐడిఎంకే టు ఫార్మ్ the new government with Thiru Edappadi K. Palaniswamy as the Chief Minister. Honorable Sir, I, TTV Dinakaran, General Secretary of Amma Makkal Munetra Kalagam, hereby extend my full support to the claim of Thiru Edappadi K. Palaniswamy to form the new government of the state of Tamil Nadu. Our party candidate, Mr. Kamaraj S., who contested in Manargudi constituency of 167, have been elected as MLA of the constituency. Mr. Kamaraj S., MLA of Manargudi constituency, have also signed this letter in support of the above claim. It is humble requested that Thiru Edappadi K. Palaniswamy be invited to form the new government and be sworn in as the Chief Minister of the state of Tamil Nadu. With kind regards, yours sincerely and to TTV Dinakaran, our party General Secretary. రెండు ఎమ్మెల్యేల స్థానాలకి వెనకబడ్డ ఉన్న విజయ్ ఇప్పుడు తాజాగా ఏఐఎంఎంకే సంబంధించిన టీవీకే దినకర్ ఇచ్చిన ఒక లేఖ. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు కొత్తగా? రే బాబు, మీరు ఎన్ని కాదు, పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం, మీరు పళనిస్వామిని ఆహ్వానించండి అని చెప్పి ఆయన గవర్నర్కి ఏకంగా లేఖ రాసిన పరిస్థితి. నాతో పాటు కామరాజు కూడా రెడీగా ఉన్నాడు, మేము సిద్ధంగా ఉన్నాం, మేము గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఆయన గవర్నర్కి లేఖ రాసిన పరిస్థితి. అంటే ఒక విజయ్ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోకి పెట్టబోతున్నారు. విజయ్ని ఒక క్లియర్ గా ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టాలని ఒక ప్రయత్నం సీరియస్ గా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏఐఎంఎం కి సంబంధించిన దినకర్ ఇప్పుడు ఒక లేఖన ఏకంగా రాశాడు. ఈయన శశికళ దగ్గర లేకపోతే జయలలిత దగ్గర ఒక కీలకంగా వ్యవహరించాడు. శశికళ ఉన్నప్పుడు కూడా దినకర్ ఏం చెప్తే అది జరిగిన ఏఐడిఎంకేలో జరిగింది. కానీ ఒక దశలో ఏఐడిఎంకేలో నుంచి బయటకు వచ్చేసిన దినకర్ ఇప్పుడు ఏఐడిఎంకేకి మద్దతు తెలపడానికి, అంటే పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. అంటే దీని వెనకాల ఏదో ఒక గేమ్ జరుగుతుంది, దీని వెనకాల ఒక బలమైన శక్తి పనిచేస్తుంది డెఫినెట్ గా. ఆ శక్తి ఎవరు ఏంటి, రేపు నిజంగానే ఆయన పనిచేయడానికి అవసరమైన అసలు విజయ్కి అవకాశం ఇస్తున్నారా లేదా, విజయ్కి అవసరమైన ఒక 2 సీట్లు ఈ రాత్రికి అందుతాయా లేదా, ఆ 2 మెజార్టీ విజయ్కి అందబోతుందా లేదా అనేది పెద్ద టెన్షన్ వాతావరణం అయితే ఉంది. నిజంగానే ఈ రాత్రి లోపల లేదు ఇప్పుడు లోపల కానీ ఆహారం కానీ తెలుసుకోలేకపోతే విజయ్ రేపు దాన్ని ప్రమాణ స్వీకారానికి గవర్నర్ రాకపోతే, ఒకవైపు నెహ్రూ స్టేడియంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు, రేపు ఉదయాన్నే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరి చెన్నై వస్తున్నారు అనేది కాంగ్రెస్ వర్గాలు చెప్పేశాయి క్లియర్ గా. సో ఇటువంటి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఇప్పుడు దినకర్ ఒక చిన్న బాంబు ఇచ్చాడు. దినకర్ ఇచ్చిన ఈ బాంబు నిజంగానే అసలు ఏంటి, రేపు పళనిస్వామిని ఏమైనా ముఖ్యమంత్రి చేయబోతున్నారా? బీజేపీ వెనకాల బీజేపీకి ఒక సీటే అక్కడ ఉండేది, కానీ అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఏం చేయబోతుంది, బీజేపీ ఈ వ్యవహారాన్ని నడుపుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్ గా కనబడుతోంది. ఇది ఎంత దూరం వెళ్ళబోతుందో అనేది కూడా చూడాలి. ఏకంగా ఆయన పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి లేఖ రాసిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే చెన్నై రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు, అంటే క్షణక్షణం ట్విస్టులు మారుతున్నాం. 3 రోజుల నుంచి అసలుకి మనం ఏది అందుకోవాలి, ఏది టేకప్ చేయాలి తెలియని పరిస్థితి, అంతా రాజకీయాలు ట్విస్ట్ అవుతున్న పరిస్థితి. కారణం ఏంటంటే దాదాపుగా 14-20 పార్టీలు అక్కడ ఉండడం. 20 పార్టీలు, ఒకటి డిఎంకే గ్రూప్ లో ఒక పార్టీ, తర్వాత ఏఐడిఎంకే గ్రూప్ లో కొన్ని పార్టీలు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చీలిపోయి ఒక కుటుంబంగా ఏర్పడి పోటీ చేసి, కానీ ఒక్క విజయ్ మాత్రమే సింగిల్ గా పోటీ చేసిన పరిస్థితి ఉంది. మిగతా అందరూ కూడా ఈ గ్రూపులతోనే పోటీ చేశారు. కొంతమంది డిఎంకే పోటీ చేశారు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే విసికి నేత చీఫ్ ఇప్పుడు స్టాలిన్ ఇంటికి వెళ్ళారు. ఆయన స్టాలిన్ ఇంట్లో కూర్చొని ఉన్నారు. అంటే స్టాలిన్ ఓకే నువ్వు ఇచ్చేయి అంటే ఇప్పుడు ఇమీడియట్ గా లెటర్లు ఇచ్చేస్తాడు, లేదనుకుంటే అవి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు స్టాలిన్ కీలకంగా మారిపోతున్నారు. కానీ స్టాలిన్ ఉదయం నుంచి కూడా ఒక కాంగ్రెస్ వ్యవహారంలో కొంత మాకు చెప్పకుండా వెళ్ళిపోయారని ఫీల్ అయ్యారు. కానీ లెఫ్ట్ కావచ్చు, లేకపోతే యుఎంఎల్ కావచ్చు, లేకపోతే విసికే కావచ్చు, వీళ్ళందరూ స్టాలిన్ తో మాట్లాడినప్పుడు ఆ డెసిషన్ మీరే తీసుకోండి, నా డెసిషన్ కాదు, మీరు అలా తీసుకోవాలనుకుంటే అలా తీసుకోండి అని ఓపెన్ గా చెప్పారు. కానీ ఆ టైంలోనే లెఫ్ట్
పార్టీలు 4 సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. విజయ్ కూడా గవర్నర్ కలిసిన తర్వాత నేరుగా సిపిఎం పార్టీ లీడర్స్ ని, వామపక్ష లీడర్ ని కలిశారు. తర్వాత ఇప్పుడు విసికేని కలవాలని అనుకుంటే విసికే చీఫ్ ఎక్కడున్నాడు అని స్టాలిన్ ఇంట్లో ఉన్నాడు. సో స్టాలిన్ కానీ ఓకే క్లియర్ చేస్తే చెప్తే అది జరగని పరిస్థితి. అంటే ఈ రోజు రాత్రంతా విజయ్ ఎవరిని కలవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏంటి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు దినకర్ డెఫినెట్ గా ఒక మాట చెప్పేశాడు, క్లియర్ గా ఒక లేఖ రాశాడు క్లియర్ గా, నేను ఏఎంఎంపీ నుంచి నేను బలపరుస్తున్నాను, అలాగే నాతో పాటు కామరాజ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, మేము ఇద్దరం పళనిస్వామిని చేయడానికి మీరు నాకు టైం ఇవ్వాలి, మీరు పళనిస్వామిని రేపు బలపరుషకి నిరూపించుకుందుకు మీరు కాల్ చేయండి అని చెప్పి పిలిచిన పరిస్థితి. సో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు స్పీడ్ అవుతున్నాయి. అసలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ రోజు రాత్రి కానీ ఖచ్చితంగా విజయ్ తనకు అవసరమైన ఇప్పుడు షార్టేజ్ లో ఉన్న 1 సీటు విషయంలో కావచ్చు, 2 సీట్ల విషయంలో కావచ్చు, ఆ 2 తెలుసుకోలేకపోతే మాత్రం చాలా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. సత్యం రైట్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఇటు టీటీవీ ఇన్ఫాక్ట్ టీటీవీ దినకరన్ ఇప్పుడు ఒక కీలకమైన పరిణామం, ఇటు గవర్నర్ ని కలిశారు అనేది వినిపిస్తున్నమాట. వాళ్ళ ఎమ్మెల్యే కనిపించట్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారనేది. రిక్వెస్ట్ కృష్ణమోహన్ ఒకసారి మళ్ళీ ఇంట్రెస్టింగ్ గవర్నర్ ని కలిసిన విషయం మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. టీటీవీ దినకరన్ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచిన పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఇప్పుడు గవర్నర్ని కలిశారు. గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలి అంటూ ఏఐడిఎంకేకు మద్దతు ఇస్తున్నానంటూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భంలో ఇది ఇంట్రెస్టింగ్ డిస్కషన్. టీవీకేకు ఏఎంఎంకే మద్దతు ఇవ్వడం లేదంటూ దినకరన్ చెప్పుకొచ్చారు. పళనిస్వామి సారథ్యంలో కూటమికి వాళ్ళ సపోర్ట్ ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో టీవీకే ఏం చేయబోతోంది, విజయ్కు అంశాల వారికి మద్దతు ఉంటూ ఐయుఎంఎల్ చెబుతోంది. ఇన్ఫాక్ట్ టీటీవీ దినకరన్ బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం మరి కాసేపట్లో టీటీవీ దినకరన్ ఏమన్నారు కూడా మీ ముందు వచ్చే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏం జరుగుతోంది తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా లేటెస్ట్ డెవలప్మెంట్. టీటీవీ దినకరన్ ఇప్పుడు గవర్నర్ను కలిసారు. ఆ విజువల్ ని మీరు చూడడం జరుగుతోంది. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుచుకున్న పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీగా ఉన్న టీటీవీ దినకరన్ వెళ్ళి గవర్నర్ని కలిసి ఆల్రైట్ మా ఎమ్మెల్యే మిస్ అయ్యాడు, మా ఎమ్మెల్యే కనిపించడం లేదని చెప్పి గవర్నర్కు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది తమిళనాడులో? ఒక ఎమ్మెల్యే గెలుచుకున్న పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ గవర్నర్ని కలవడం ఏంటి, మా ఎమ్మెల్యే కనిపించట్లేదని చెప్పి అక్కడ కంప్లైంట్ చేయడం ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఒక్క ఎమ్మెల్యే ఏఐడిఎంకేకు మద్దతు ఇస్తాడు అండ్ మా పార్టీ కూడా మద్దతు ఇస్తుందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ గవర్నర్కు లేఖ రాయడం ఏంటి, లేఖ రాసిన సందర్భంలోనే ఈ లేఖ బయటకు వచ్చిన సందర్భంలోనే ఈ గ్యాప్లోని గవర్నర్ను కలవడం ఏంటి, దీంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం ఏంటి, ఏం జరుగుతోంది తమిళనాడు రాజకీయాల్లో, వాట్స్ హ్యాపెనింగ్, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో ఇప్పుడు టీటీవీ దినకరన్ మాట్లాడిన స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మాట్లాడుతున్నారు నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్, బల నిరూపణకు సంబంధించి అవకాశం కోరుతూ బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఏఎంఎంకే ఇప్పుడు వెళ్ళి గవర్నర్ని కలిసి రిక్వెస్ట్ చేస్తుందట. గవర్నర్కు లేఖ అందజేస్తుంది ఏఎంఎంకే పార్టీ నేత. ఇటు టీటీవీ దినకరన్ వెళ్ళి లేఖను సమర్పించారు. ఆ లెటర్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. ఇంతకీ ఆ లెటర్లో ఏముందో ఒకసారి నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను, సో దట్ కాస్త మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. టీటీవీ దినకరన్ మరి ముఖ్యంగా విజయ్కి సంబంధించి విజయ్ విక్టరీ పరేడ్ మీద ఆశల మీద నీళ్లు జల్లే ప్రయత్నం జరుగుతోందా, దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం టీటీవీ దినకరన్ ఏం చేయబోతున్నారు, టీటీవీ దినకరన్ మూవ్ ఏంటి, ఇటువైపు వెళ్ళబోతున్నారు, అసలు ఏం జరుగుతోంది, ఇటు గవర్నర్ని కలిసిన తర్వాత ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. టీటీవీ దినకరన్ విజయయాత్రలో కాషాయ ద్రావిడ బాంబును విసిరేశారా? ఒక మాటలో చెప్పాలంటే ఇటు టీటీవీ దినకరన్ విజయ్ మరి కాసేపట్లో విజయయాత్రకు వెళ్తాడనుకున్న సందర్భం, అటువంటి సిచ్యువేషన్లో ఒక బాంబు లాంటి వార్త వేశారనుకోవాలా. ఏఐడిఎంకేని ఆహ్వానించాలని చెప్పి ఏఎంఎంకే లేఖ అందించడం ఎలా చూడాలి? విజయ్ ప్రతి ఒక్క ఓటు ఇప్పుడు విజయ్కి చాలా కీలకంగా మారుతుంది. అంటే ప్రతి ఒక్క సపోర్ట్ కూడా
ఈ రాత్రికి రాత్రి ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, కీలకమైన డెవలప్మెంట్గా మారే అవకాశం ఉంది. విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా కుట్ర జరుగుతోంది అనేది వినిపిస్తున్నమాట. మరింత ఆలస్యం చేసేందుకు ఈ డ్రామా అంటూ ఇంకొంత చర్చ ఉంది. ఈ నెల 10లోపు తమిళ రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒక మాట ప్రస్తావించాలి, మీకు గుర్తుంటే కనుక ఇటు కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అన్నాయి, ఇటు డిఎంకే మాకు తెర వెనుక ఉంటాయి అంటే, లేకపోతే తెర వెనుక అని అనడానికి సరికాదు, కానీ ఏఐడిఎంకేకు మనం బయట ఉండి సపోర్ట్ ఇద్దాం అంటే డైరెక్ట్గా మద్దతు కాకుండా బయట ఉండి సపోర్ట్ ఇద్దామనే అర్థం వచ్చేలా, ఆ భావం వచ్చేలా డిఎంకే మా ముందు ప్రపోజల్ తీసుకొచ్చింది, కానీ మేము ఒప్పుకోలేదు. అందుకే మేము టీవీకేకు క్యాబినెట్లో కాకుండా మేము మంత్రి పదవి అడగలేదు, కానీ ఇటు టీవీకేకు బయట నుంచి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి ఇటు కమ్యూనిస్టు పార్టీలు చెప్పుకొచ్చాయి. సో ఏదైనా జరగచ్చు ఆఖరి నిమిషంలో. ఇందాకలా తమిళనాడుకు సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతూ, శాస్త్రి మల్లాది మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఉదయనిధి స్టాలిన్ తెర వెనుక ఉండి నడిపిస్తూ ఉన్నారా? ఈ క్వశ్చన్ మార్క్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ వెనకాల ఉన్నారా? ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అంటే స్టాలిన్ కాకుండా ఉదయనిధి స్టాలిన్ వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నారనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. కార్తీ చిదంబరం అంటే చిదంబరం మన గుర్తు, మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం, వీటి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ టీవీకేకి మిగతా పార్టీలకి అండ్ అడ్డంకి రాకుండా డిఎంకేను మాట్లాడుతూ. సో ఇదే కనుక కీలకమైన డెవలప్మెంట్ అయితే ఈ నెల 10వ తారీఖు లోపు కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఏదైనా జరగచ్చు.